టాలీవుడ్ లో ఇప్పుడు సీనియర్ హీరో యంగ్ డైరెక్టర్ల ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు బాగా అనుభవం ఉన్న డైరెక్టర్స్ తోనే సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించిన సీనియర్ హీరోలు ఇప్పుడు ఆ లెక్కల్ని పక్కన పెట్టి యంగ్ డైరెక్టర్లతో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలా టాలీవుడ్ లో ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూ కాంబినేషన్ పై స్పెషల్ స్టోరీ మీకోసం. టేక్ ఎ లుక్. స్టార్ హీరోల సినిమా అంటే ఎన్నెన్నో లెక్కలుంటాయి. అందుకే బడా హీరోలు కొత్త డైరెక్టర్స్ కాకుండా రిస్క్ లేకుండా సీనియర్ డైరెక్టర్స్, సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ని ప్రిఫర్ చేసేవారు. బట్ ఫర్ ఏ చేంజ్ ఇప్పుడు అనుభవంతో సంబంధం లేకుండా యంగ్ డైరెక్టర్స్ కి అవకాశాలు ఇస్తున్నారు సీనియర్ హీరోలు. వీరిలో ఫస్ట్ చెప్పుకోవాల్సింది చిరంజీవి. మెగాస్టార్ తో ఒక్క సినిమానైనా చెయ్యాలనేది ఎంతో మంది దర్శకుల కల. ట్రెండ్ కి తగ్గట్టు రీ ఎంట్రీలో చిరంజీవి యంగ్ డైరెక్టర్స్ తోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. సురేందర్ రెడ్డితో కలిసి సైరా నరసింహారెడ్డి, మోహన్ రాజాతో గాడ్ ఫాదర్, బాబీతో వాల్తేరు వీరయ్య వంటి సినిమాలతో మంచి సక్సెస్ సొంతం చేసుకున్నారు చిరు. లేటెస్ట్ గా చిరంజీవి మరో యంగ్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చారు. బింబిసారా మూవీతో మంచి సక్సెస్ సొంతం చేసుకున్న డైరెక్టర్ వశిష్ఠతో విశ్వంబర అనే భారీ సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ కి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ లభించింది. అంజీ తర్వాత చిరంజీవి చేస్తున్న సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ కావడంతో ఈ మూవీపై అంచనాలు స్కై రేంజ్ లో ఉన్నాయి. సమ్మర్ స్పెషల్ గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇక యంగ్ డైరెక్టర్స్ గోపీచంద్ మల్నేని, అనిల్ రావిపుళ్లతో వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి సినిమాలు చేసి సూపర్ హిట్లు అందుకున్నారు నటసింహ బాలకృష్ణ. వరుస హిట్లతో జోరు మీదున్న బాలయ్య ఇప్పుడు కూడా మరో యంగ్ డైరెక్టర్ బాబీతో డాకు మహారాజ్ మూవీ చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తోన్న ఈ మూవీ సంక్రాంతి స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇక సంక్రాంతికి వస్తున్నామంటూ బాలయ్యతో పోటీకి దిగుతున్నాడు విక్టరీ వెంకటేష్. ఆల్రెడీ F2, F3 లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపుడితో మూడో సినిమా చేశాడు. వెంకటేష్ కి జోడీగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్ లో చేసిన ఈ మూవీ జనవరి 14న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక యంగ్ డైరెక్టర్స్ ని ఎంకరేజ్ చేయడంలో ముందున్న కింగ్ నాగార్జున ఇప్పుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేర మూవీలో నటిస్తున్నాడు. ధనుష్, రష్మిక లీడ్ రోల్స్ చేస్తోన్న ఈ మూవీలో నాగ్ కీ రోల్ లో కనిపించబోతున్నాడు. మొత్తంగా ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోలకు యంగ్ డైరెక్టర్స్ పై నమ్మకం పెరుగుతోంది. మారుతున్న కాలానికి తగ్గట్టు నేటి తరం అభిరుచులకు అనుగుణంగా సినిమా తీయగలరని బలంగా నమ్ముతున్నారు. అందుకే కథ నచ్చితే ఏ మాత్రం ఆలోచించకుండా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. దీంతో వెరైటీ కాంబినేషన్లో సినిమాలు తెరకెక్కుతున్నాయి.